ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, దేవుడు మనల్ని ఇంతవరకు ఆయన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి విశేషమైన కృపను అనుగ్రహించి ఈ దినం సజీవులుగా ఉండేటట్లు ఆయన మన ఎడల తన అపారమైన ప్రేమను విశేషమైన కృపను ఆయన సమృద్ధిగా కనపరిచాడు. మనం ఎంతైనా ధన్యులం, భాగ్యవంతులం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు మన జీవాన్ని ఆయన కృపలో దాచి ఉంచాడు. అంతకు మించిన భాగ్యం మరొకటి లేదని చెప్పుకోవాలి. గనుక దేవుడు మన ఎడల ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు అనేది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఏ ఉద్దేశం లేకుండా దేవుడు మనల్ని ఉంచలేదు ఈ భూతలముపై. ఏ ఉద్దేశం లేకుండా ఈ లోకంలోనికి ఆయన మనల్ని పంపించలేదు అనేది కూడా మనం గుర్తించాలి. ఏదో గొప్ప ఉద్దేశాలు మన ఎడల ఆయనకున్నాయి, లేఖనాల్లో మనం చదువుతాము, వాటిని మనం వివరించలేము అనేది కీర్తనకారుని నోట వచ్చిన మాట. అందుచేత దేవుడు శ్రేష్టమైనటువంటి ఆలోచనలు మన ఎడల కలిగి ఉన్నాడు అని మనం యోచించి వివేచించగలిగితే మనం వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి అడుగు వేయగలుగుతాము, దీవించబడగలుగుతాము, ఆనందించగలుగుతాము. ఆయన ఆలోచనలు నెరవేర్చి ఆయన మూలముగా కలిగే సంతోష సమాధానములను మనం సొంతం చేసుకోగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 వ్యక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారి వలన కలిగిన అనుభవాలు ఎలాంటివి, వారి లోకంలోనికి జన్మించిన తర్వాత వారి వలన కలిగిన ఆధ్యాత్మికమైన విలువలు ఏపాటివి అనేది మనం లేఖనాలలో నుంచి కొన్ని విషయాల్ని మనం తలపోసుకుందాము. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో ఓ చక్కటి మాట మనం చూస్తామండి. 4వ అధ్యాయం 26వ వాక్యంలో మనం గమనించినప్పుడు, షేతునకు కూడా కుమారులు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. చూడండి, ఇక్కడ ఎనోషు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాము. అతడు పుట్టినప్పుడట ప్రార్థన చేయడం ప్రారంభించబడింది అనే మాట మనం చదువుతాము. ఎనోషు అనే మాటకి మానవుడు అనే అర్థమిస్తుందని మరి వేదాంతులు చెబుతున్నారు. అంటే మానవునికిని దేవునికి మధ్య ఒక బంధం ప్రార్థన. మానవుడు దేవునికి మొరపెట్టుకొని దేవుని సహాయాన్ని పొందుకునే ఒక అనుభవం ప్రార్థన. తనకున్న బలహీనతలలో దైవశక్తిని పొందుకోవడానికి ఒక సాధనం ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవునికి ఇష్టడు ఆదాము. ఆదామునకు కయ్యూను హేబేలు జన్మించారు. మరి వాళ్ళు జన్మించినప్పుడు ప్రార్థన ప్రారంభమయ్యును అని వ్రాయబడలేదు. మరి ముఖ్యంగాను హేబేలు నీతిమంతుడు కదా. మరి హేబేలు జన్మించినప్పుడు దేవునికి ప్రార్థించుట ప్రారంభమాయను అని వ్రాయబడలేదు. ప్రాముఖ్యంగా ఇక్కడ ఎనోషు జన్మించినప్పుడు ప్రార్థన ప్రారంభమైందంట. అంటే దేవునికి తన సంగతులు చెప్పుకునే ఆ అనుబంధం ఏర్పరచబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థన అనే అనుభవం ప్రారంభించబడిందో దేవుని యొద్ద నుంచి రావాల్సిన సమస్తము కూడా మానవుడు పొందుకోగలిగాడు. ఈనాటికి మనం కూడా ప్రార్థన అనే వారధి ద్వారానే మనం సమస్తాన్ని పొందుకోగలుగుతున్నాం. లేఖనాల్లో మనం చదువుతాం కదండి, కొందరి భక్తుల అనుభవాలు మనం గమనించినప్పుడు ప్రార్థన వలననే యెహోషువ సూర్యచంద్రుల్ని నిలపగలిగాడు. ఇది మానవునికి అసాధ్యమైన కార్యం. ఎందుకంటే దేవుని ఆజ్ఞ చొప్పున సూర్యుడు చంద్రుడు వారి వారి కర్తవ్యాలు నెరవేరుస్తున్నారు. మరి దేవుని చేత నిర్మించబడినటువంటి ఈ సూర్య చంద్రములను ఆయన ఆజ్ఞాపించగలిగాడు. ఇది ఎవనికి
సాధ్యము కాని పని దేని ద్వారా జరిగింది? ప్రార్థన వలననే. తనకు కావలసిన అక్కరని ప్రభుతో చెప్పుకోగలిగాడు, తనకున్న అక్కరని విన్నపించుకోగలిగాడు, దేవుని మనసులో స్థానాన్ని సంపాదించుకోగలిగాడు, దేవుని యొద్ద నుంచి ప్రతిఫలాన్ని పొందుకోగలిగాడు ప్రార్థన వలననే. లేఖనాల్లో ఇంకా మనం చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చండి. ప్రార్థన ద్వారానే దైవజనుడైన ఏలీ అగ్నిని కురిపించగలిగాడు. ఇవన్నీ అసాధ్యమైనటువంటి కార్యక్రమాలు కదా. వర్షం కురిసిందంటే దాని పరిస్థితి వేరు. అగ్ని కురిసిందట ప్రార్థన ద్వారా. దేవుడు అతని ప్రార్థనకి అంత గొప్ప జవాబునిచ్చాడు. ప్రార్థనకి అంత శక్తి ఉందనేది కూడా ఈ వాక్యంలో మనం గ్రహించవలసి వస్తుందండి. ప్రార్థన ద్వారా యెహోషువ సూర్యచంద్రులను ఆపితే, దైవజనుడైన ఏలియా అగ్నిని కురిపించగలిగితే, రాజైన హిజ్కియా ఆయుష్ను పొందుకోగలిగాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఎంత శక్తి ఉంది, ప్రార్థన ద్వారా దేవుని యొద్ద నుంచి ఎలాంటి కార్యాలు మనం పొందుకోగలం అనేది ఇక్కడ మీరు వివేచించండి. మనమేమో చిన్న చిన్న విషయాలకి ప్రార్థన అనుకుంటాము, కానీ మనకు అసాధ్యమైన వాటిల్లో కూడా దేవుని యొద్ద నుంచి మనం పొందుకునే ఒక అవకాశం ఉంది, అది ప్రార్థన ద్వారా. మరి మరణం నిరర్ధకమైంది, హిజ్కియా జీవితంలో ఆయుష్ పొడిగించబడింది. చెరసాలలో పేతురు బంధింపబడ్డాడు. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన ద్వారా చెరసాల పునాదులు కదిలేయండి. ఏదో అధికారులకు దయ కలిగిన, జాలి కలిగిన మనసు పుట్టింది, లేకపోతే అతని మీద కరుణ చూపించారు అని కాదు. చెరసాల పునాదులే కదిలే. అంటే పునాదుల్ని కూడా కదపగలిగిన శక్తి ప్రార్థనకు ఉందండి. ఆ ప్రార్థన ఎనోషు పుట్టినప్పుడు ప్రారంభమైంది అంటే అతని యొక్క జన్మ రహస్యం ఎంత ఆశీర్వాదకరమైనదో మీరు ఆలోచించండి. చెరసాల పునాదుల్ని కదపగలిగినటువంటి ఆ ప్రార్థన, మోడుబారిన జీవితంలో నిందలు అనుభవిస్తున్న హన్నా బ్రతుకులో ఒక గర్భఫలాన్ని పొందుకునే ప్రార్థన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎనోషు పుట్టినప్పుడు ప్రారంభమైందట. మరి ఈ రోజున దేవుడు మనల్ని ఏ సంకల్పముతో ఆయన పుట్టించాడు, మన ఎడల ఆయనకున్న ఉద్దేశాలు ఏంటనేది మనం గ్రహిస్తే మనం ఆయన స్తుతించకుండా ఉండలేము, ఆయనను ఆరాధించకుండా ఉండలేము, ఆయనను మహిమపరిచి ఘనపరిచి ఆయనతో అడుగులు వేయకుండా వెనకంజి వేయలేమండి. ఎనోషును గురించి మనం ఈ మాటలు తలంచుకుంటాము. రెండవదిగా మరొక వ్యక్తిని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, నోవాహును గురించి. నోవాహు జన్మించినప్పుడు అతని తల్లిదండ్రులు అతనికి నోవాహు అని పేరు పెట్టడంలో కల కారణం ఏంటంటే, మీరు ఆదికాండం 5వ అధ్యాయం 29వ వాక్యంలో ఆ మాటలు మీరు చదువుతారండి. నేను ఆ మాటలు చదివి మీకు వినిపిస్తాను, చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వాక్యంలో, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగుజేయును అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. ప్రియులారా చూడండి, ఇతని వలన మనకు నెమ్మది కలుగుతుంది అని అతనికి నోవాహు అని పేరు పెట్టారట. అంటే ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఉన్న ఆశ ఏంటంటే, గతం వేరు, ఇతని పుట్టిన తర్వాత దినాలు వేరుగా ఉంటాయి, మనకు నెమ్మది కలుగుతుంది. నిజమే, ఒక్కసారి మీరు ఆలోచించండి. నోవాహు నెమ్మదిని కలుగు చేయువాడుగా మరి ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే నోవాహు చరిత్రలో కూడా మీరు చూడండి, అతని గురించి కొన్ని విషయాలు 6వ అధ్యాయం 9వ వాక్యంలో మనకు కనిపిస్తాయి. 3 విషయాలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. 1 నీతిమంతుడని, 2 నిందారహితుడని, 3 దేవునితో కూడా నడిచిన వాడని. అలాగే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వాక్యంలో ఇతడు సాక్ష్యము పొందిన వాడని కనిపిస్తాడు. ప్రియులారా, నోవాహు ఆయన జన్మించి ఈ లోకాన్ని ఆశ్రయించి ఈ లోకాన్ని స్నేహించి అందరిలా బ్రతికి చనిపోయినవాడు కాదు. అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. అతని మూలముగా నెమ్మది, అతని మూలముగా అనేకులు నిమ్మలంగా నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతకగలిగిన ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తి అండి. నేను ఒక్క మాట మిమ్మల్ని విశాలమైన హృదయంతో అడుగుతున్నాను, మన వలన నెమ్మది కలుగుతుందా కుటుంబానికి? యవనస్తులైన వారిని అడుగుతున్నాను, మీ వలన మీ తల్లిదండ్రులకు నెమ్మది కలుగుతుందా? తల్లిదండ్రులైన వారిని అడుగుతున్నాను, మీ వలన మీ పిల్లలకి మీ కుటుంబాలకి నెమ్మది కలుగుతుందా? మరి మీ వలన నెమ్మది కలిగి విశ్రాంతి కలిగిన అనుభవాలు ప్రజలు కుటుంబాలు చూడగలుగుతున్నాయా?
లేకపోతే మన వలన కలవరాలు, కన్నీళ్లు, వ్యధలు, ఆవేదనలు కలుగుతున్నాయా? మీరు ఆలోచించండి. దేవుడు మన ఎడలో ఒక నిత్య సంకల్పాన్ని కలిగి ఉంటాడు. ఆ నిత్య సంకల్పాన్ని మనం గుర్తించి ఆ రీతిగా మనం అడుగులు వేయాలి. ఆ రీతిగా మనం బ్రతకను ఉద్దేశించాలండి. నోవాహు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకొక పాఠంగా నిలిచిపోయాడు, మనకొక ప్రశ్నగా నిలిచిపోయాడు. మరి అలాంటి స్థానంలో మనం ఉండాలని ఎందుకు ఆశించకూడదు? మనం అలా బ్రతకాలని, అలా జీవించాలని మనం ఎందుకు కోరుకోకూడదు? అతని మూలముగా నెమ్మది. కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు చెప్తుంటారండి, మా పెద్దబాబు పుట్టిన తర్వాత మాకు చాలా కలిసి వచ్చిందండి అని చెప్తుంటారు. లేకపోతే పెద్ద పాప పుట్టిన తర్వాత మా ఆయనకు ఉద్యోగం వచ్చింది, ఈ ఇల్లు కట్టుకున్నాము అని కొన్ని ఆశీర్వాదకరమైన అనుభవాలు చెప్తుంటే నిజమే. దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క దీవెన, ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క ఆశీర్వాదం కలిగించవచ్చు. మరి మన వలన ఏం కలుగుతుంది? నా వలన ఏం కలుగుతుంది అనే ప్రశ్న నేను వేసుకోవాలి కదా. నా వలన నెమ్మది కలుగుతుందా? నా వలన నిమ్మలంగా బ్రతకగలుగుతున్నారా? సమాధానంగా ఉండగలుగుతున్నారా? నా ఇంటికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నానా? నా తల్లిదండ్రులకు నేను నెమ్మదికరంగా ఉన్నానా? ఇవన్నీ మనకై మనం ప్రశ్న వేసుకోవలసిన చక్కటి అనుభవాలండి. ప్రియమైన వారలారా, నోవాహు నెమ్మదిని కలిగించాడు, ఎనోషు ప్రార్థనని స్థాపించగలిగాడు. ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహానును గూర్చి, ఆయనను గూర్చి మనం లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వాక్యంలో చదివితే అందులో వ్రాయబడిన మాటల్ని నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి ఆ మాటల్ని. మరియు అతడు తల్లిదండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. దైవజనుడు యోహాను పుట్టినందు వలనట అనేకులు సంతోషిస్తారంట, అనేకులకు ఆనందం కలుగుతుందట. ఎందుకని అంత ఆనందం, అంత సంతోషం ప్రజలకు ఎందుకు కలుగుతుంది? అతనిలో ఉన్న అనుభవాలు ఏంటి? చాలా విషయాలు ఇక్కడ మనం చదువుతామండి. ఆయనలో ఉన్న సుగుణములను మనం గమనించినప్పుడు తండ్రుల హృదయములను పిల్లల వైపు తిప్పుతాడంట. అంటే ఆ హృదయములను తిప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వ్యక్తి. కొందరిని మనం బాగు చేయాలని ఎన్ని చెప్పినా వాళ్ళు మారరు. ఎందుకు మారరు అంటే ఆ చెప్పే వ్యక్తి మాటలకి విలువ ఉంటే కదా. ఆ చెప్పే వ్యక్తి గుణగణాలు మంచివైతే కదా. ఇప్పుడు ఒక బిడ్డకి తండ్రి బుద్ధి చెప్పాలంటే ఆ తండ్రి సత్ప్రవర్తన గలవాడే ఉండాలి కదా. తండ్రి సత్ప్రవర్తన లేకుండా కుమారునికి ఏం చెప్తాడు? ముందు నువ్వు చేయవయ్యా బాబు అంటాడు. ఎప్పుడు ఎదుటివాడు చెప్పిన మాటలకి విలువ ఉంటుందంటే చెప్పే మాటకి తగినట్లుగా ఆ చెప్తున్న వ్యక్తి నడిపించబడ్డప్పుడు. మరి నేనంటాను, దైవజనుడైన యోహాను తండ్రుల హృదయములను పిల్లల వైపు త్రిప్పగలిగిన వాడు అనంటే ఆయన మాటకి అంత విలువ ఉంది. అలాంటి ప్రవర్తన కలిగిన వాడు గనుక ఆ సామర్థ్యత ఆయనకి కలిగింది అనేది ఇక్కడ మనం గమనించాలి. రెండవది, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు. అవిధేయులైన వారిని నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పువాడంటండి. అంటే మనుషులలో ఒక పరివర్తన కలిగించేటట్లు అతని సత్ప్రవర్తన, అతని మాటలు, అతని తీరు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము అన్యజనులైన వారికి కానివ్వండి, అవిధేయులైన వారికి కానివ్వండి, ఒక పత్రికగా మనం బ్రతకగలగాలి కదండి. మనం అనేకులను ప్రభు యొద్దకు నడిపించగలగాలి అనంటే ప్రభు వైపు మరలించగలిగినటువంటి ఆ సత్ప్రవర్తన మనలో కనబడాలి కదా. దాని కొరకై మనము సిద్ధపడాలి కదా. ఈ విషయాలని మనం తీక్షణంగా తీసుకోవాలి, ఆలోచించాలండి. అంతేకాదు, ఇక్కడ మనం గమనిస్తే ఆయన ప్రభు కొరకు ఆయుధపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక, ప్రభు కొరకు ఆయుధపడి ఉన్న వారిని సిద్ధపరచుటకు,
అనేకులను సిద్ధపరుస్తాడంటే. ఈ రోజున అనకూడదు కానీ మరి కొంతమందిని చూస్తే ప్రభు కొరకు సిద్ధపడి ఉన్న వారిని దిగజార్చేస్తారండి. ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న వారిని వెనకంజి వేసేటట్లు, వాళ్ళలో ఉన్న ఆ ఉద్యమం చల్లారిపోయేటట్లు, వాళ్ళ హృదయాలలో ఉన్న ఆ వైరాగ్యం చల్లారిపోయేటట్లు పాడు మాటలని చెప్పేస్తారండి. ఓ మీకంటే మేము బాగా భక్తి చేసాము, ఇప్పుడు ఏమైంది? మేము మీకంటే నీతిమంతులుగా ఉన్నాము, ఇప్పుడు ఏమైంది? మేము మీకంటే ముందుగా పరుగు పరుగున మేము పరిచర్యలో పాలు పొందిన వాళ్ళమే, మాకేమొచ్చి పడింది, ఇప్పుడు మీరున్నారు. ఎలాగా చల్లారిపోయే మాటలు చెప్పి, దిగజారిపోయే మాటలు చెప్పి విశ్వాసహీనులుగా మార్చేస్తారండి. నా ప్రియమైన సహోదరులారా, దేవుని పరిశుద్ధమైన మార్గములను సరళము చేయడానికి వచ్చిన వాడట, ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడట. ఎన్ని చక్కటి సుగుణాలు ఉన్నాయి చూడండి. అతను పుట్టినందువలన ప్రజలకు ఆనందం, సంతోషం. మరి ఈ రోజున మనల్ని పోల్చుకొని చూస్తే ఇందులో దేనికి మనం సరిపోయేటట్లుగా ఉన్నాము, ఇందులో దేనికి మనం సరిగ్గా సమాధానం చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నాము, నా వలన ఏం కలుగుతుంది, నేను ఏమై ఉన్నాను, నా గురి ఏంటి, గమ్యం ఏంటి అని ఆలోచించవలసిన ఆవశ్యకత మనందరి మీద ఉందండి. ఏదో తింటున్నాం, తిరుగుతున్నాం, బ్రతుకుతున్నాం, సాగి వెళుతున్నాయి, దినాలు దొర్లుతున్నాయి, రోజులు రాజులే కూర్చుంటున్నాయని కాదండి. నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, దేవుడు నన్ను ఎలా నడిపించాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు, ఆయన ఆలోచన, ఆయన సంకల్పం, ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక ఏమై ఉంది, ఇవన్నీ మనం గుర్తించవలసిన ఆవశ్యకత మన మీద ఉంది. నేను 3 విషయాలని మీకు వివరిస్తూ వచ్చాను. ఎనోషు, నోవాహు, అలాగే యోహాను. వాళ్ళ బ్రతుకులు మనకొక పాఠం. మనము కూడా వాక్యపు వెలుగులో మన బ్రతుకులను సరిచేసుకుంటూ ఆ విధంగా ఆయుత్తపరచబడుతూ తండ్రికి ప్రీతికరముగా బ్రతుకుదాము, దైవ దీవెనలు అందుకుందాము. ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. మా పితరులు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎనోషు పుట్టినందువలన ప్రార్థన ప్రారంభమైంది, నోవాహు పుట్టినందువలన నెమ్మది కలిగింది, యోహాను పుట్టినందువలన సంతోషం కలిగింది. నాయనా, ఆ స్థానం ముందు మేము నిలిస్తే మా స్థితిని మేము గుర్తించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మాలో ఉన్న బడలికని, మాలో ఉన్న బలహీనతలను, మాలో ఉన్న అవిధేయతలను తొలగించి స్వామి మమ్మల్ని చేపట్టి మీరు నడిపించమని, మీ చిత్తం మాలో నెరవేర్చమని, మీరు ఏదైతే ఆశించారో మా ఎడల ఆ ఆశలన్నీ నెరవేర్చబడటకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని కూడా ఆ రీతిగా మీరు సిద్ధపరచమని మీ పాదానికి అప్పగిస్తూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.